హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి విలేజ్ స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. చూస్తున్నారు కదండి, ఇలా చిక్కటి గ్రేవీ అండ్ ఫిష్ ముక్కలు కూడా చూడండి ఎంత మంచిగా సాఫ్ట్గా ఉడికినాయో. ఎలా చేయాలో ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బాండి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. అది కొంచెం మరిగిన తర్వాత 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలను అయితే ఇలా పేస్ట్ లాగా చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఇది అప్పటికప్పుడే నూరు వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత 3 టేబుల్ స్పూన్లు కొబ్బరి పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ కొబ్బరి పౌడర్ వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది మన రెసిపీకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు, 3 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి అయితే వేసుకోండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, నెక్స్ట్ వచ్చేసి 2 మీడియం సైజులో ఉన్న టమాటాలని అయితే ఇలా పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసుకోండి. మనం ప్రతిదీ ఇలా పేస్ట్ లాగా తీసుకుంటేనే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అండ్ ఎక్కువగా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోండి అండ్ కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసేటట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోండి. మీరు ఎక్స్ట్రా వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేప ముక్కల్ని కూడా అందులోనే వేసేసి ఉడికిచ్చేసుకోండి మొత్తం కలిపి. ఎందుకంటే ఆ పులుసు అనేది ముక్కలకి పట్టాలి, అందుకే ముక్కలతో పాటు పులుసుని కూడా ఉడికించుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. లేకపోతే పచ్చివాసన వస్తుంది, చేపలు కూడా పచ్చి పచ్చిగానే ఉంటే అంత టేస్ట్ ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ అండ్ ఫిష్ మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నిదానంగా ఒక గంట తీసుకొని కలుపుతూ ఉండండి, చివరిన కలిసేటట్టు మొత్తం. లేకపోతే ముక్కలు అనేది విరిగిపోతాయి అన్నమాట. ఇలా నిదానంగా కలుపుకోండి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అందుకే అట్లా కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ ఒక 15 మినిట్స్ దాకా మూత పెట్టి ఉంచుకోండి. తర్వాత 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకోండి, అంటే కొంచెం ఉడికిద్ది, ఇంకా ఉడకాలి. సో టైం పట్టేది. ఇలా నిదానంగా తిప్పుకోండి గంటతో మీకు వీలు కాకపోతే. మరొక 15 మినిట్స్ అయితే మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ముందుగా చూపించిన విధంగా ఇలా చిన్నగా అయితే కలుపుకోండి. ఇలా మళ్ళీ ఒక 15 మినిట్స్ దాకా అయితే మనం స్టవ్ మీద అయితే ఉంచాలన్నమాట. ఇంకా ఒక 10% అయితే కుక్ అవ్వాలి. సో ఇంకా ఉడికిస్తూ ఉండాలన్నమాట ఒక 15 మినిట్స్ దాకా. చూస్తున్నారు కదండి, చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది, కానీ నేను తినలేనన్నమాట. అందుకే నేను వీడియోలోకి కూడా రాలేదు, చేశాను చేయటానికైతే. సో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, అసలు మీరు కంగారే పడక్కర్లేదు. రాదు అన్న వాళ్ళు కూడా చేయొచ్చు అన్నమాట. సో ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.